బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాకెట్ల గ్రామ సమీపంలో బస్సుకు ఢీకొంది ఆటో. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రాకెట్లకు చెందిన నాగభూషణం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హనుమకతో కలిసి ఉదయం రాకెట్ల గ్రామం నుంచి ఉరవకొండకు తన ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాకెట్ల గ్రామ సమీపంలో బస్సుకు ఢీకొంది ఆటో. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రాకెట్లకు చెందిన నాగభూషణం కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హనుమకతో కలిసి ఉదయం రాకెట్ల గ్రామం నుంచి ఉరవకొండకు తన ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ఘటన గల కారణాలేంటి? బ్రాహ్మణి కళ్యాణ్ దుర్గం ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం కళ్యాణ్ దుర్గం వెళ్తుంది. ఇదే సమయంలో రాకెట్ల గ్రామ సమీపంలో మలుపు వద్ద ఏదైతే తెల్లవారుజాము ఉదయం నుంచినే వీళ్ళు ఆటోలో కూరగాయలు తీసుకెళ్లి గ్రామాల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. మరి ఇద్దరు గాయపడ్డారు. అయితే ఈ తెల్లవారుజామున అక్కడ మలుపు వద్ద అంటే హైదరాబాద్ నుంచి వస్తున్న ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా నిద్రమత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అందువలన ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ మృతి చెందిన వారి ఇద్దరిని శవాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రెండోది ఈ ప్రాంతంలో అంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో మలుపులు ఉంటాయి. ఈ మలుపుల వద్ద ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు కూడా ప్రాథమికంగా చెప్తున్నారు. మరి ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే దర్యాప్తు చేపట్టాము, ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది విచారణలో తేలుతుందని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.